ఏంటి నువ్వు చేస్తున్న పని? సూర్య నేను ప్రేమించుకున్నాం. మా పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవడం లేదు. మాకున్నవి రెండే దారులు: ధైర్యం చేసి పెళ్లి చేసుకోవడం, పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడం. అయితే చచ్చిపో. ఏంటి ఆ మాటలు? మనకెందుకు ఇవన్నీ? వెళ్దాం రా. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. కుటుంబాన్ని, అన్నయ్య ప్రేమని వదులుకొని కొద్ది రోజుల క్రితం పరిచయమైన వీడితో లేచిపోవడానికి సిద్ధమైపోయావు. సిగ్గులేదు నీకు? అదేంటండి అలా అంటారు? నేను నీతో మాట్లాడడం లేదు, నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. 20 ఏళ్లు గడిచిన జీవితం కంటే 80 ఏళ్లు బతకాల్సిన జీవితం ముఖ్యం కదా అలివేలు. ఆ జీవితంలో వీడొక్కడుంటే నీ మనసు నిండిపోతుందా? అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అయిన వాళ్ళు, బంధువులు ఎవరు అవసరం లేదా? పండగ వచ్చినప్పుడు పిలుపు, సమస్య వచ్చినప్పుడు సాయం, బాధ కలిగినప్పుడు ఓదార్పు, కష్టం కలిగినప్పుడు ధైర్యం. ఏవి వద్దా? అన్నీ వీడే చూసుకుంటాడా? నీ కంట కన్నీరు పెట్టించునని బాండ్ పేపర్ ఏమైనా రాసిస్తాడా? రాసిస్తానండి. రేయ్, ఈ మాటలు దీనిలాంటి అమాయకుల దగ్గర చెప్పు, నా దగ్గర కాదు. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇలా చేసావు? ఈ అన్నయ్య వదిలి ఎలా రావాలనిపించిందమ్మా? మీ అన్నయ్య నిన్ను ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడో ఊరందరికీ తెలుసు. నువ్వు మాత్రం తెలుసుకోవడం లేదు. అమ్మా, ఈడు మంచోడు కాదమ్మా, నువ్వు తొందరపడొద్దమ్మా. మేము మేజర్స్ అండి. మా పెళ్లి ఆపడానికి మీరెవరు? రేయ్, నేను ఈ ఊరి సర్పంచ్ బలరాం గారి కూతుర్ని. ఎక్కువ మాట్లాడావంటే నాలుక కోస్తా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, అంతే. అలివేలు, నీకెందుకు ఇవన్నీ? ఇంటికి వెళ్దాం రా. చెల్లెలే ప్రాణంగా బ్రతికిన ఏ అన్నయ్యకి నా తండ్రి లాంటి బాధ కలగకూడదు. ఏయ్ విను, ఇప్పుడు నువ్వు ఏదీ వద్దనుకుని వెళ్ళిపోయావంటే కావాలనుకున్నప్పుడు ఒక్కటి దొరకదని చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ మా ఇంటి పక్కనే ఉంది. అలివేలు, ఆపుతావా? నువ్వు ఆపుతావా? మా ఇంటి పక్కనున్న సుభద్ర పాతికేళ్ల క్రితం దూరం చేసుకున్న అన్నయ్యకి దగ్గరవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ అన్నయ్య మాత్రం దానికి తద్దినం కూడా పెట్టేశాడు. రేపు నీ పరిస్థితి కూడా అలా కాకూడదు అంటే ఈరోజు నువ్వు తప్పు చేయకూడదు. మీ అన్నయ్యతో వెళ్ళు, ఇంటికెళ్ళండి. రామ్మా సుజాత. సుజాత ఆగు. దాని మనసు మారింది, అదింక నీతో రాదు. పోరా, పో. మనకెందుకు ఇదంతా? నాన్న పడుతున్న బాధ ఇంకెవరూ పడకూడదు. అత్తయ్య కూడా చాలా బాధపడుతుంది కదే. అది అత్త కాదు, పెద్ద చెత్త. కొట్టింది చాలు, ఇక ఆపవే. బామ్మా, ముందు నువ్వు గోడెక్కు. ఎందుకు? ఎక్కువ చెప్తాను. నాకంత ఓపిక లేదమ్మా. అక్కడి నుంచే చెప్పు. చెప్పడం కాదే, చేతికివ్వాలి. ఏంటదే? ఇప్పుడు నువ్వు తొందరగా ఎక్కకపోతే నెత్తి మీద బిందేసేస్తాను. ఇప్పుడు ఎలా? వేసినా వేసుద్ది. ఏంటే? నా మేనకోడళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయిన సందర్భంగా వాళ్ళ కోసం స్వీట్ చేశాను. వాళ్ళ చేత తినిపించు. తినిపిస్తాలే కాని ఇదిగో, ఇహ నుంచి మాటి మాటికి నన్ను పిలవ మాకు. నా సినిమా ఇంటర్వెల్ అయిపోయి క్లైమాక్స్ వచ్చింది. ఇలా ఎక్కటాలు దిగటాలు ఇక నా వల్ల కాదే, సరేనా? నీకేంటే, నువ్వు డబుల్ సెంచరీ పూర్తి చేస్తావు. మీ పనుల కోసం ఎంతైనా పొగుడుతారే. సరే సర్లే, ముందు నువ్వు వెళ్ళు. దిగటానికే గంట పడుతుంది. నేను తీసుకుంటాలే, నువ్వు వెళ్ళు. సరే, తొందరగా దిగి దిచ్చేసేయి, మర్చిపోకు. తొందరగా తీసుకురా. అక్క పులిహోర మాత్రం భలేగా ఉందా? తిరుపతి కొండ మీద తిన్నట్టుంది అక్కయ్. బామ్మ ఇంకా రాలేదేంటి?
అటువైపు చూస్తావేంటి? తొందరగా తీసుకురా. అలాగేనండి. రండి రండి. లేవండి. మీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఊరంతా మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారమ్మా. ఊరంతా ఏంటి నాన్న, రాష్ట్రం అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. పద్మావతి అలివేల్లో బలరామయ్య కూతుళ్ళని చెప్పుకునే స్థాయి నుంచి బలరాముడు పద్మావతి అలివేళ్ల తండ్రి అని చెప్పుకునే స్థాయికి దిగజాచారా బా? జోక్. నాన్న మీద ప్రాక్టికల్ జోక్స్ వేసావంటే మొహం పులిహార అవుతుంది మావయ్య. వీడికి ఏదో ఒక రోజు ఉంటుందిలే అమ్మా. ఇదిగో బావా, నా మేనకోడళ్ళ విజయంలో నాకు కూడా బాగా ఉందని ఇసి మర్చిపోతున్నావు నువ్వు. ఏంటది? చిన్నప్పుడు నేను వీళ్ళకి టోసం చెప్పాను కాబట్టే ఈ రోజు వీళ్ళు ఎంత ప్రయోజకులు అయ్యారు. ఈ మాట బయటికెళ్ళి అనుకో, యా మొహం మీద వస్తారు. బొగడక బావా, సిగ్గేస్తుంది. నీకు ఇలా అర్థమైందా? అందరు ఇక్కడే తగలడ్డారు. ఏయ్ ముసలి, ఎవరి కంట్లోంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ దీని కంట్లోంచి తప్పించుకోలేం. అంత తండ్రి బుద్ధి. ఏంటి గొనుక్కుంటున్నావు? ఇలా రా. నాకు పెరట్లో పనుందే. చేతిలో ఏంటది? ఏముంది? ఏమీ లేదు. చీర కొంగు. కొంగులో ఏం దాచుకుని వెళ్తున్నావు అని అడుగుతున్నాను. అదే ఏం లేదు. ఏ ముసలి, ఇలా రా. బా, వాటర్ బాటిల్ ఏమన్నా దాసిందంటావేంటి ఈవిడ? మావయ్య ఏంటో మాటలు? ముసలి రమ్మన్నానా? ఏముంది అందులో? చూపించు. ఇది మాటలతో వినే రకం కాదు. ఇటివు. బాక్సా? ఏముంది ఇందులో? స్వీట్ నాన్నగారు. స్పీటా? దొంగలా తీసుకెళ్ళడం ఎందుకు? అదే పిల్లల కోసం తెచ్చానురా, సీక్రెట్ గా పెడదామని. ఏడ్చావులే. అలివేలు ఇటివు. నువ్వు కూడా తినమ్మా. బావా నాకు రేయ్, ముందా పులిహోర తినరా. నాన్న, అమ్మ ఈ రోజు స్వీట్ చాలా స్వీట్ గా చేసింది. అవునా? మీరు తినండి. అవునమ్మా, అద్భుతంగా ఉంది. అమృతంలా ఉంది. పెళ్ళైన ఈ నెలలో మీ అమ్మ ఎప్పుడు ఇంత బాగా చేయలేదు. అమ్మ చేతి వంట అమృతం. అయితే అమ్మకి కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే. అమ్మా, జానకి, అమ్మా, అక్కే త్వరగా రా, నీకు కాంప్లైంట్ ఇస్తారండి. కాంప్లైంట్. అమ్మా, అమ్మా. జానకి. సుభద్ర వచ్చిందని తెలిస్తే దీపంతా చేదవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి అరుపులు? స్వీట్ తెస్తున్నానుండండి. తేవడం ఏంటి? పంపించావు కదా. నేను పంపించడం ఏంటండి? మరి ఈ స్వీట్ ఎక్కడిది? నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు. గొంతు ఎండిపోయిందో గల సైలెంట్ గా ఉన్నావేంటి అక్క? చెప్పు. చెప్తావా లేదా? అది
అది అది అది నేనే చేశాను రా. నువ్వు చేసావా? ఏ చెయ్యకూడదా ఏంటి? మీ అమ్మే చెయ్యాలా? ఆహా, లేదు. ఇంత అద్భుతంగా చేసావంటే నమ్మాలనిపించట్లేదు. నా వంటలు తీసి పారేకే మీ ముత్తాత లొట్టలేసుకుంటూ తినేవాడు. అందుకేనేమన్నా లొట్టలేసుకుంటా పోయారు. ముని మనవరాళ్ళు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని ఆనందంతో చేశాన్రా. ఆ, ఉన్నది ఒకటే కిచెను, ఒకరికి తెలియకుండా ఒకరు ఎలా చేశారు? నీకన్నీ అనుమానాలేనే. బామ్మ ప్రేమతో చేస్తే తినకుండా బాధ పెడతారెందుకు? వదిలేమని చెప్పాలి వేలు. ఎలా వదిలేస్తాం? ఒకరికి తెలియకుండా ఒకరు చేశారంటే ఎలా నమ్ముతాం? నాకంటే ముందే చేసినట్టుంది. అవునవును, మీరెవరూ నిద్ర లేవకముందే నేనే చేసేసాను. ఇదిగో మీరు తింటే తినండి, లేకపోతే మానేనా. ముసల్దానా, నువ్వు ఆపుతావా? బంగారులు మీరండమ్మా. బామ్మగారు, మనలో మన మాట నిజంగానే ఆ స్వీట్ మీరే చేసారా? ఎగిరితంగా ఏట్లో పడతావు, జాగ్రత్త. వద్దులేండి బాబు, బతికుంటే పులిహోర తింటాం. సుభద్ర ఇచ్చిందని ఒక మాట చెప్పొచ్చు కదా. ఎంత ప్రమాదం తప్పిందో చూడండి. అంత అవకాశం నాకెక్కడిచ్చారమ్మా? వీళ్ళు మళ్ళీ దేనికెళ్లారు? ఏమో రా చూద్దాం. ఏ సుబ్బయ్య, సుబ్బయ్య! బా, నాకు అర్థమైంది, నేను పిలుస్తానండి. శోభయా, శోభయా, శోభయా! స్వీట్ పంపించిన విషయం తెలిసిపోయిందా ఏంటి? శోభయా, శోభయా! బా, సుబ్బయ్య వచ్చే ఉంటాడు, మాట్లాడు. బంగారాలు, ఈ రోజు మీరు నాకెంత మంచి పేరు తెచ్చారు తెలుసా? అర్థమైన వాళ్ళలా మీకు చెడ్డ పేరు తీసుకురావు నాన్న. శభాషమ్మా, పిల్లలంటే మీలా ఉండాలి. మీలాంటి వాళ్ళు పుట్టాలంటే మంచి సంబంధం చేసుకోవాలి. అడ్డమైన వాళ్ళే చేసుకుంటే అలాంటి వాళ్ళే పుడతారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాన్నగారు. ఇందాక గుడిలో నా ఫ్రెండ్ సుజాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంటే నేనే ఆపేశాను. అవునా? అవును నాన్నగారు. సుజాత వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోతే అన్నయ్యే అన్ని అయి పెంచాడు. చివరికి అలా చేసింది. ఎంత తప్పది? నాన్నలా చూసుకునే ప్రతి అన్నని అలాగే గుండెల మీద తన్ని వెళ్ళిపోతారమ్మా. అలాంటి వాళ్ళు ఏం బాగుపడతారు? ఏమంటూ నీ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కానీ పొద్దున్న నుంచి దాన్ని బాధ పెడుతూనే ఉన్నావురా. వాళ్ళ వల్ల నాన్న బాధపడలేదా? రేపో మాప పోయేదానికేం తెలుస్తుందమ్మా. మీరు రండి. సుభద్ర, అన్నయ్య తిట్లు దీవెనలు అనుకుంటావు కదా, ఇప్పుడు కన్నీరు ఎందుకు పెట్టుకుంటున్నా? నన్ను తిడితే ఎంతైనా పడతానండి. మిమ్మల్ని మాట అంటే మాత్రం నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను. ఎవరో ఒకరం ఏడవక తప్పడం లేదు.
మా బంగారత్త. మావయ్య, ఉమ్? మీరు ఓ విషయం గమనించారా? ఏంటమ్మా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అత్త పర్సనాలిటీలో ఎలాంటి మార్పు లేదు, అలాగే మెయింటైన్ చేస్తుంది. అదెలా సాధ్యం అత్త? చాలు చాలు, మీ నాన్న నన్ను తిట్టడము, నువ్వు నన్ను పొగట్టము, ఇదే అలవాటైపోయింది నాకు. ఏం చేయనత్తా, నాకిద్దరూ కావాలి కదా. ఈ రోజు మీ నాన్న నా భర్తని తిట్టాడు. ఇక మీకు మాకు సంబంధం లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏంటంటే ఇంకోసారి ఆ మాటను? ఇక మీకు మాకు సంబంధం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేనా? అంతే. మాట వెనక్కి తీసుకోవా? తీసుకోను. పద్మావతిలో నువ్వు సాఫ్ట్ యాంగిల్ మాత్రమే చూసావు. కోపం వచ్చిందంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? అదే అడుగుతున్నాను, ఏం చేస్తావు? మామయ్య, ఏంటమ్మా? అత్త గొడవకి దిగుతుంది. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. తెలుసుకుందాం, ఏం చేస్తావో చెప్పు. ఇప్పుడు చెప్పను. బావని పెళ్లి చేసుకుని నీకు పోడలు అయ్యాక అప్పుడు చెప్తాను. ఏం చేస్తావో తెలుసుకోవాలని చెప్పమ్మా. సేవలు చేయించుకుంటాను, టార్చర్ పెడతాను, ఇంకా తాళాల గుత్తి లాక్కుంటాను, అత్త మీద పెత్తనం చెలాయిస్తాను. ఇంకా మాట వినకపోతే కాళ్ళు విరగొడతాను. పద్దు, మేనత్తను పట్టుకొని అంత మాట అనేసేవేంటి? మరి మేనకోడల్ని పట్టుకొని సంబంధం కట్టని ఇప్పుడు అనొచ్చా? మీతో సంబంధం కట్ చేసుకునే ఆలోచన మీ మేనత్తకి కలలో వచ్చినా బాగుండేది. ఈ పాటికి వేరే ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. ఆ, నా అన్నయ్యని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. చూసావా, మాటని 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ఎలా మారిపోయిందో. అందుకే అత్తంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అత్తా. ఇందాక సేవలు చేయించుకుంటానన్నా, కాళ్ళు విరిగొడతానన్నా. నా చేతులతో ఈ చేతులకి గోరింటాకు పెట్టాలి. నా చేతులతో నీ కాళ్ళు నొక్కి సేవలు చేసుకోవాలని కలలు కంటున్నాను. అలాంటిది నేను ఇబ్బంది పెడతానా చెప్పు? అయితే ఒక ముద్దు పెట్టు. థ్యాంక్ యూ అత్తా. బాగుంది మీ అనుబంధం. నువ్వు మా ఇంటి కోడలవైతే మీ అత్తని అమ్మలా చూసుకుంటావమ్మా. మరి ఎందుకంటే నేను మీ కొడుక్కి భార్యను కావడం కంటే ముందే ఈ మేనత్తకి మేనకోడల్ని. 14 సంవత్సరాల క్రితం మీ భావం చూశావు. ఇప్పుడు ఎలా ఉంటాడో చూడకుండా ఎలా చేసుకుంటానంటున్నావు? అత్తని నాన్నని కలపడం కోసం బావి ఎలా ఉన్నా సరే చేసుకుంటాను. భర్త అలా ఉండాలి ఇలా ఉండాలని అమ్మాయిలు అనుకుంటారు కదా. మేనత్త కోసం త్యాగం చేయడం ఎందుకు? చిన్నప్పుడు చీముడు ముక్కుతో ఉండేవాళ్లే పెద్దయ్యాక అందంగా తయారవుతున్నారు. అలాంటిది బావ చిన్నప్పుడే అందగాడు, ఇప్పుడు ఖచ్చితంగా చందమామలా ఉంటాడు. ఒకవేళ నా ఊహ తప్పయి చందమామలో ఉండకపోయినా నా అత్తకి సేవలు చేసుకోవడం కోసం తప్పకుండా భావనే చేసుకుంటాను. హ్యాట్స్ ఆఫ్ తల్లి. నువ్వు నా కోడలిగా వస్తే నేను జన్మ జన్మలు చేసుకున్న అదృష్టం అవుతుంది. సరే గాని బావి విషయంలో అన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కనీసం బావి ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పండి. 2 + 2 = 4, 2 × 2 = 4 ఎంత కరెక్టో నేను అంతే కరెక్ట్ సార్.